ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఇయల్పహ నాయనారు. నాయనార్ల చరితం నవరసభరితం. నాయనార్లంటే చాలు అందరికీ గుర్తు వచ్చేది పరమశివ భక్తులే. వారి భక్తి అనన్య సామాన్యం. పరమేశ్వరుణ్ణి అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు నాయనార్లు. వారి జీవితాల గురించి ఒక్కసారి చదువుకున్నా, తెలుసుకున్నా, మననం చేసుకున్నా చాలు మనకు ముక్తి కరతలామలకమవుతుందని సర్వజ్ఞులు పేర్కొంటారు. అలాంటి శివభక్త నాయనార్లలో ఇయల్పహ నాయనార్ ఒకరు. గొప్ప శివభక్తుడైన ఇతను ఇయల్పహ అంటే మానవ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడని అర్థం. ఇయల్పహ అనే నామాంతరంతో అఖండ కీర్తి పొంది చరిత్రలో నిలిచిపోయాడు. అతన్ని ఏ సమయంలో ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు. అందుకే తన ఉన్నతమైన ప్రవర్తనతో తోటి వారందరిలోనూ తలలో నాలుకగా వర్తించేవాడు. ఒకరోజు పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషధారి అయి ఇయల్పహ నాయనార్ ఇంటికి వచ్చి అతని ముందు సాక్షాత్కరించాడు. విప్రోత్తముణ్ణి చూడగానే నాయనారు అత్యంత పూజ్యభావంతో ఘనంగా స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు. స్వామి, ఏ అవసరంపై నా వద్దకు తమరు ఇచ్చేశారో సెలవీయండి అన్నాడు. అప్పుడు ఆ విప్రుడు, నీవు శివభక్తులు ఏది కోరినా కాదనకుండా మనఃపూర్వకంగా ఇస్తావని విన్నాను. అయితే ఇప్పుడు నేను ఏది కోరినా కాదనకుండా ఇచ్చేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నానని హామీ ఇస్తే దాన్ని నీకు తెలియజేస్తాను అన్నాడు. వెంటనే నాయనారు, అయ్యా, నా వద్ద ఉన్నది ఏది మీరు కోరినా అది మీ పరమే అవుతుంది. అయినా నా వద్ద ఉన్నవన్నీ శివభక్తుల సొంతమే. ఇంతెందుకు, నేనే పరమశివుని సొంతం. నిర్భయంగా నిశ్చింతగా అడగండి, తప్పక ఇచ్చుకుంటాను అన్నాడు ఇయల్పహార్. అందుకు వెంటనే కపటవేషధారి, బ్రాహ్మణోత్తమ, నాకు నీ ధర్మపత్నిపై మోజు కలిగింది. ఆమె నాకు కావాలి, ఇచ్చివేస్తావా అన్నాడు. ఆ కోరికకు నాయనారు ఎంతమాత్రమూ ఆశ్చర్యపోకుండా, అయ్యా, ఇంకా నా వద్ద లేనిది ఏది కోరుకుంటారో, ఒకవేళ అదే జరిగితే ఎలా మీ అభీష్టం నెరవేర్చాలో అని నేను దిగులు పడ్డాను. అమ్మయ్యా, ఇక నాకు చింత లేదు. నా భాగ్యవశాన మీరు నా వద్దనున్న వస్తువునే కోరుకున్నారు. సందేహం లేకుండా ఇక నుంచి నా భార్య మీదే అన్నాడు. అయితే ఇలా ఆ కపట బ్రాహ్మణునికి వాగ్దానం చేసే ముందు గుణవంతురాలు పతివ్రతా శిరోమణి అయిన తన భార్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు. బ్రాహ్మణోత్తముని కోరికను విన్న ఆమె ఒక్క క్షణం నివ్వెరపోయింది. అంతలోనే తేరుకొని ఇదంతా తమ ఇష్టదైవం తమకు పెట్టిన పరీక్షగానే భావించింది ఆ ఇల్లాలు. వెంటనే, ప్రాణనాథ, బ్రాహ్మణుని కోరికను మీ ఆదేశం మేరకు నెరవేర్చేందుకు నేను అంగీకరిస్తున్నాను. దేహంతో సంబంధం లేకుండా సృష్టిలోని ప్రాణులందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని. అయినా భర్త ఆజ్ఞను శిరసావహించడం కంటే భార్యకు వేరే ధర్మం ఉంటుందా? తప్పక నన్ను ఆ విప్రోత్తమునికి అప్పగించండి అంది. భర్తకు అంగీకారాన్ని తెలిపి ముందుగా తన భర్తకు, అనంతరం ఆ కపట బ్రాహ్మణునికి నమస్కరించింది.
తర్వాత, స్వామి విన్నారు కదా, నా భార్యను ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు సొంతం చేస్తున్నాను. స్వీకరించేందుకు మీకేమైనా అభ్యంతరాలున్నాయా? ఉంటే తెలియజేయండి అన్నాడు ఇయల్పహార్. వాటిని కూడా నెరవేర్చి మీ ఇచ్ఛను తీరుస్తాను అన్నాడు ఇయల్పహార్. అందుకు ఆ వేషధారి, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీ వద్ద నుండి నీకు అత్యంత ఇష్టమైన నీ అర్ధాంగిరత్నాన్ని తీసుకుపోయే సమయంలో ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కోపోద్రేకంతో నాపై దాడి చేసి నన్ను అడ్డగించేందుకు, కొట్టేందుకు ప్రయత్నించవచ్చు. అలా ఎవ్వరూ నన్ను ఆపకుండా నీవే వెంట ఉండి నీ భార్యతో సహా నన్ను ఊరు దాటించు అన్నాడు భయం నటిస్తూ. అందుకు ఎంతమాత్రం తటపడాయించలేకుండా, అయ్యో స్వామి, ఇదా మీ భయం? మీకు ఆ భయమే అక్కర్లేదు. అసలు తప్పు నాదే. మీరు ఈ మాట చెప్పకుండా నేనే మీతో వస్తాననాల్సింది. క్షమించండి అంటూ ఇయల్పహ ఒక కత్తిని రక్షణ కోసం ఒక గుడ్డలో మూటగట్టుకొని విప్రుని వెంట భార్యతో సహా బయలుదేరాడు. విప్రుడు ఊహించిన విధంగానే బంధువులంతా ఇయల్పహ చేస్తున్న ఈ పని వంశానికే మచ్చ తెచ్చేదిగా ఉందని భావించి కపట వేషధారితోనూ ఇయల్పహతోనూ వాదనకు దిగారు. ఇంతమంది బంధువులను చూసిన కపట వేషధారి భయపడుతున్నట్టు నటిస్తూ, అయ్యా ద్విజోత్తమ, నీ బంధువుల దాడి నుంచి నన్ను రక్షించి అందమైన నీ పూబంతిని, కాంతామణిని నా వశం చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఇయల్పహ భార్య, స్వామి, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా భర్త వారందరికీ నచ్చజెప్పి కుదరని పక్షంలో ఎదిరించైనా సరే నన్ను మీ చేతికి అప్పగిస్తారు, సందేహించకండి అని అనునయించింది. అప్పుడు నాయనారు కూడా, స్వామి, నన్ను అనుగ్రహించండి. మీపై దాడికి దిగిన నా బంధువులందరినీ కడతేర్చైనా మీ దారిని సుగమం చేస్తాను అన్నాడు. అనటమే తరువాయి అడ్డు చెబుతున్న తన బంధువులందరినీ నిర్దాక్షిణ్యంగా వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడు. అనంతరం తన భార్యతో సహా ఆ కపట విప్రుణ్ణి ఒక సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాడు. ఇయల్పహార్ తన అలవాటుకు భంగం వాటిల్లకుండా అందుకు ఏది అడ్డం నిలిచినా, ఎవరు కాదన్నా వాదించి అవసరమైతే ప్రాణాలిచ్చైనా లేక తీసైనా తన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అతని స్థిర సంకల్పం. ఇప్పుడు అదే జరిగింది. తన పూర్వపు సహధర్మచారిణి, జీవిత భాగస్వామి ఇప్పుడు తనని శాశ్వతంగా వదిలి ఆ కపట బ్రాహ్మణునితో వెళ్ళిపోతున్నదని ఎంతమాత్రం వ్యధ చెందకుండా ఆ మాయావేషధారికి నమస్కరించి వెనుతిరగకుండా ఇంటి దారి పట్టాడు. అతని అకుంఠిత దీక్షాదక్షతకు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడైపోయాడు పరమేశ్వరుడు. వెనుదిరిగి చూడకుండా వడివడిగా ఇంటికి వెళ్ళిపోతున్న నాయర్నార్ను వెనక్కు రమ్మని గట్టిగా పిలిచాడు. మళ్ళీ ఏమైంది అని భయపడుతూ నాయనారు సంశయంగా ఆ విప్రోత్తముని వద్దకు వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి అక్కడ మాయావి లేడు. ఒక్క తన భార్య మాత్రమే నిల్చుని ఉంది. అతను అక్కడకు చేరుకోగానే ఉమాసహిత మహేశ్వరుడు నందివాహనుడై కైలాసం నుండి నాయనారు దంపతులకు దర్శనమిచ్చాడు. అలాగే నాయనారు చంపిన వారందరినీ జీవితుల్ని చేశాడు. అంత్యదశలో నాయనారు దంపతులతో సహా బంధువులందరికీ కూడా కైలాస ప్రాప్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించాడు పరమశివుడు. అలా పరమశివుడు పెట్టిన కఠిన పరీక్షలో విజయం సాధించి తనే కాకుండా తన బంధువులందరికీ ముక్తికి కారణమయ్యాడు పరమశివ భక్తాగ్రేసరుడు ఇయల్పహ నాయనార్.
శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.